ఏజ్ సంబంధించింది ఇంతకుముందు 40 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత వచ్చాయని చెప్పేది. నేను దగ్గర 4 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్ ఇక్కడ నుంచి 95 ఇయర్స్ ఓల్డ్ లేడీ కూడా ఆపరేషన్ చేసిన. అంటే ఎవరికైతే మల్లబద్ధకం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ఫ్యామిలీస్ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, జాయింట్ ఫ్యామిలీ లేదు. జాయింట్ ఫ్యామిలీ ఉంటే టాయిలెట్ ట్రైనింగ్ అంటే దొడ్డికి డైలీ పోయి కూర్చోవటము, మన గ్రాండ్ మదర్సు అమ్మమ్మ తాతమ్మ వాళ్ళు తీసుకుపోయి బాబుని కూర్చోబెట్టడము అలవాటు చేయటం ఉండే. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్, వాళ్ళు వెళ్ళిపోవటం బయటికి, బాబు టాయిలెట్ పోవాలా లేదా పోయిందా లేదా వాళ్ళకు కూడా తెలియదు. అందుకోసం ఈ టాయిలెట్ ట్రైనింగ్ లేక మల్లబద్ధకం స్టార్ట్ అయింది, కాన్స్టిపేషన్. దాంతోపాటు ఫుడ్స్ కూడా ఉన్నాయి. అందుకోసం మెయిన్ కారణం కాన్స్టిపేషన్ ఉంది. ఏజ్కి సంబంధం లేదు. చాలా మాటికి 10-12 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఏజ్ ఎండ్ లాస్ట్ స్టేజెస్లో అంటే లాస్ట్ స్టేజ్ 60, 70, 80 తర్వాత మసిల్ వీక్నెస్ ఉంటుంది బాడీకి. ఆ మసిల్ వీక్నెస్ వల్ల ఈ మొలలు కింద జారటం మొదలైంది. మధ్య పీరియడ్లో అయితే చాలా మాటికి ఇట్ ఈస్ బేసికలీ ఫుడ్. రెండోది జెనెటిక్ బేసిస్ కూడా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఫాదర్కి మదర్కి వాళ్ళ తాతకు వాళ్ళ ముత్తాతకు వాళ్ళకు ఉండడం వలన కూడా మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ కాన్స్టిపేషన్ మెయిన్, ఫుడ్ హ్యాబిట్స్ నెంబర్ 2, మసిల్ వీక్నెస్ నెంబర్ 3. డయాబెటిక్ పేషెంట్స్కు పేగు కదలిక స్లో అయ్యి దొడ్డికి సరిగా రాక, సేమ్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా అదే ఇబ్బంది. కొన్ని మందులు వాడతారు జనాలు, డ్రగ్ ఇండ్యూస్డ్ కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కారణాల వల్ల వస్తాయి. అంటే ఏజ్ పర్టికులర్గా లేదు, ప్రతి ఒక్క ఏజ్కి ఎవరికైనా ఇది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆహారము, రెండోది టాయిలెట్ ట్రైనింగు, మూడోది మన బాడీ కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి మంచిగా పెట్టుకొని కీచు పదార్థాలు ఎక్కువ తింటే ఇది వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. నథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఏజ్ నౌ-ఎ-డేస్. మీరు చూసినట్టు ఇప్పుడు యంగ్ 13-14 ఇయర్స్ బాయ్ కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, 90 ఇయర్స్ కూడా వస్తుంది. సో ఏజ్ రిలేషన్ చాలా మటుకు తగ్గిపోయింది ఇప్పుడు.